గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు ఖాదర్. నేను అనంకొండలో ఉంటాను. ఇక్కడ ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చినానండి. లేడీస్కు బట్టలు పిండుకోవడానికి చాలా ఈజీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను. మామూలుగా వాళ్ళు పిండాలంటే చాలా ఇబ్బంది పడతాండు. ఎందుకంటే సర్ఫ్లో నానబెట్టి సబ్బు పెట్టుడు ప్లస్ బ్రషెస్ రాకుడు ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. వాడడం వల్ల ఏమైందంటే వాళ్ళకు హెల్త్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే బట్టలు చాలా 2-3 బకెట్లలో జారించడం ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది కదా. దానికి సంబంధించి మన దగ్గర ఏంటంటే జస్ట్ నానబెట్టాలి, నలిసి ఎండాలి, వేరే ఏమి ఉండదు. చాలా ఈజీ ప్రొడక్ట్స్ అండి. దానికి డెమో ప్రొడక్ట్స్ యొక్క డెమో చూపిస్తున్నాను. ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్ నేను తీసుకొచ్చిన ప్రొడక్ట్ ఒకటి చూడండి మీరు. ఎగ్జాంపుల్గా 2 బకెట్లు అనుకోండి. 2 బకెట్లలో వాటర్ తీసుకుంటున్నాను నేను. ఓకే, హాఫ్ బకెట్ వాటర్ తీసుకున్నానండి. ఈ 2 బకెట్లు అనుకోండి. 2 వాటర్ తీసుకున్నాను. ఇంకిని పోదాం. ఓకే, ఇది వచ్చేసి సర్ఫ్ అండి. ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ టైడ్ సర్ఫ్ ఇది చూడండి. ఇప్పుడు ఇందులో మనం ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ మనం ఇందులో యూజ్ చేస్తున్నాము. ఇది వాడడం వల్ల మనకి హెల్త్లో ఎలా ఖరాబ్ అవుతాయో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను. ఓకే, ఇందులో సర్ఫ్ వేసానండి. ఈ సర్ఫ్ వచ్చేసి మనకు ఇది కరుగుతుందా లేదా చెక్ చేద్దామండి. చూడొచ్చండి, సర్ఫ్ అనేది కరగదండి. ఇందులో ఏంటంటే శుద్ధ చున్నము, చచ్చిపోయిన పశువుల ఎముకల పౌడర్ ఉంటుంది. కేజీ సరుపు తీసుకున్నాం అనుకోండి, హాఫ్ కేజీ అదే ఉంటుంది. హాఫ్ కేజీ మన పనికి రాదు, అయినా కూడా దానికి డబ్బులు కడుతుంటాం. ఓకేనా. ఇందులో వచ్చేసి నేను తీసుకొచ్చిన ప్రోడక్ట్ అండి. ఇది మేము వాడుకున్న ప్రోడక్ట్. ఇందులో లిక్విడ్ వేసాను కదండి. ఇది 2 జతల బట్టలు పిండుకోవచ్చండి. చాలా ఈజీ వాష్ అండి. జస్ట్ ఏంటంటే మనకు ఇందులో నానబెట్టుకోవాలి. జస్ట్ ఒక 1 అవర్ ఆగిన తర్వాత నలిసి ఎండేస్తే సరిపోతుందండి. ఇందులో వాటర్ కూడా సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు ఇందులో చూడండి, ఈ రెండిట్లో ఏది క్లీన్గా ఉందండి. ఇది చూడండి ఎంత మొత్తం రస్ట్ కనబడుతుంది. నెక్స్ట్ ఇది అయితే క్లీన్గా ఉందండి. అయితే ఇందులో నేను ఈ డెమో ఎందుకు చేస్తున్నానంటే మనకు ఇందులో పిండితే బటర్ ఖరాబ్ అవుతుందా, ఇందులో పిండితే బటర్ ఖరాబ్ అవుతుందా చెక్ చేస్తానండి. ఇదో కెమికల్స్ ఉంటాయని చెప్పినాను. ఇందులో కెమికల్స్ ఉన్నాయండి. ఇందులో ఇది ఒక పసుపు అండి, న్యాచురల్ కదా. చూడండి, అందులో పసుపు వేసినాను, ఇందులో పసుపు వేసినానండి. ఇది ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ టైడ్ సర్ఫ్ అండి. ఇది చూడండి ఎలా ఉందో. అదే ఇందులో ఇప్పుడు నేను వాడే ప్రోడక్ట్ అండి. మేము వాడే ప్రోడక్ట్ పసుపులానే ఉందండి, న్యాచురల్ కాబట్టి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇందులో బట్టలు పెడితే మనకు బట్టలు ఖరాబ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్లో రెడ్ అయిపోయింది పసుపు, ఇందులో పసుపు కలర్గానే ఉంది. అంటే ఇందులో పిండితే ఖరాబ్ అవుతుందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మరి ఇందులో మనకు మురికి పోతుందా లేదా అది కూడా డౌట్ వస్తుంది కదండి. మనకు ఎగ్జాంపుల్గా మీకు అది కూడా డెమో చేస్తాను. ఇందులో పిండితే మురికి పోతుందా లేదా అనేది. ఇది ఒక క్లాత్ తీసుకుంటున్నానండి. ఈ క్లాత్లో మీకు ఇక్కడ కొన్ని పెన్ను గీతలు గీస్తాను చూడండి. ఈ పెన్ను మరకలు మనకు పోతాయా పోవా చెక్ చేద్దాం. ఓకేనా. ఇది చూడండి, ఒక 10 గీతలు లాగా చేశానండి. చూడండి ఇక్కడ పెన్ను గీతలు. జస్ట్ నేను దీనికి ఏం చేస్తున్నానంటే మన లిక్విడ్ అనేది అప్లై చేస్తుంది అంతే. ఇది ఎందుకు అప్లై చేస్తున్నానంటే మనకు నానబెట్టేంత టైం లేదు కదా, దాని పర్పస్లో నేను అప్లై చేస్తున్నాను. జస్ట్ ఇది అప్లై చేసేసి మనకు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. బట్ ఏంటంటే నేను నానబెట్టకుండానే కూడా నేను పోతుందో లేదో మీకు చెక్ చేపిస్తానండి. ఇది పక్క పెడుతున్నా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మరి ఇది చాలా ఈజీ వాష్ అని చెప్పిండు, ఇందులో కొంచెం హార్డ్ ఉంది అని చెప్పిండు. మరి ఇందులో పిండితే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, ఇందులో పిండితే ఎక్కువ అవుతుందని నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామంటే ఇందులో సర్ఫ్ యూజ్ చేస్తాము, సబ్బు యూజ్ చేస్తాము, ప్లస్ ఇంకోటి కంఫర్ట్ యూజ్ చేస్తాము. అలానే తెల్ల వాటికి బ్లూ కూడా యూజ్ చేస్తామండి. ఉజాలా కూడా యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్గా. వైట్ వాటికి అంటే 4 ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం కదా. ఈ 4 ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో 4 కంపల్సరీ ఉంటుంది కదా. 4కి 4 ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మినిమం ఖర్చు ఎంత వస్తుందండి? దాదాపు ఒక 400 రూపీస్ అయితే వస్తుంది. 4 to 5, 600 దాకా వస్తుంది. బట్ ఏంటంటే 400 వేసుకున్నా కూడా మనిషికి ఒక 100 రూపాయలు వేసుకున్నా 400 రూపీస్ అవుతుంది నెలకు. అలానే చూసుకుంటే 2 నెలలకు మనకు 800 అవుతాయండి. 400 వేసుకుందాం. అయితే ఇక్కడ ఉన్నదండి ఇందులో వచ్చేసి ఈ ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు అల్ట్రా వాష్
ఇది వచ్చేసి మనకు 2 నెలలు వస్తుంది. హాఫ్ లీటర్ ఉంటుంది, 500 ml 2 నెలలు వస్తుంది. రోజు 5 to 10 ml కరెక్ట్ యూజ్ చేసుకున్నా కూడా 2 నెలలు వస్తుంది. ఈ వాష్ అల్ట్రా వాష్ వచ్చేసి మనకు ఎంఆర్పి వచ్చేసి 375 రూపాయలు ఉంటుందండి. అదే మనకు డిఏపి రేట్ వచ్చేసి 325 రూపాయలు ఉంటుంది. ఓకేనా, అంటే ఇప్పుడు 2 నెలలు వస్తుంది. 2 నెలలకు మనకి ఎంత పెడుతున్నాం, డిఏపి రేట్ తీసుకున్నా కూడా 325 రూపాయలు పెడుతున్నాం. అంటే ఎంత తక్కువ అవుతుందంటే ఇప్పుడు ఇందులో ఏందో చూసుకుంటే 50% తగ్గుతుంది రేటు. ఓకేనా, ఇప్పుడు ఇందులో పిన్నిన వాళ్ళకి ఏంటంటే హెల్త్ కూడా ఖరాబ్ అవుతాయండి. ఎందుకంటే మనకు ఈ షోల్డర్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ప్లస్ ఇంకోటి కాళ్ళు కూడా ఖరాబ్ అవుతాయండి. ఈ నీళ్ళు మనకు ఎగ్జాంపుల్గా మన ఇంటి దగ్గర జామ చెట్టు కానీ నిమ్మ చెట్లు ఉంటాయి కదా, వాటికి పోసినాం అనుకోండి, అది చెట్లు చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఇదేంటంటే వాటికి ఫుడ్ అన్నట్టండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి అండి, మనకు ఇప్పుడు నేను మురికిపోతుందా లేదా నీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నేను తీసుకున్నాను కదా, పెను గీతలు గీసాను కదా, చెక్ చేద్దామండి. వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది ఏమైందంటే కొంచెం నలుపుతున్నా, ఎందుకంటే మనకి ఏంటంటే మనం నానబెట్టేంత టైం నాకు లేదు కదా మనకు. జస్ట్ మనకి మురికిపోతుందా లేదా చెక్ చేయడానికి జస్ట్ చూడండి. ఉందా అండి, క్లీన్ అయింది కదా, ఏం మ్యాజిక్ ఏం చేయలేదు కదా, క్లీన్ మొత్తం మురికిపోయిందా లేదా. కొన్ని వాటర్ పోయి చూపిస్తాను. ఇంకా మంచి స్మెల్ కూడా ఉంటుందండి ఇందులో, ఎందుకంటే మంచి స్మెల్ ఉంటుంది, మీకు ఎలాంటి మరకలు ఉన్నాయండి, క్లీన్గా కనబడుతుంది కదా. అంటే ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ మనం వాడచ్చా, ఎలాంటి ముడి మరకలైనా తీసేస్తుందండి. అమౌంట్ డబ్బులు కూడా చాలా తక్కువ, చాలా ఈజీ. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ను మనకు తెలిసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, వాళ్ళ ఇల్లు కాపాడిన అవుతాము. థ్యాంక్ యూ అండి. ఇలానే ఇంకో ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చానండి. ఏంటంటే ఫ్లోర్ క్లీన్ అండి, ఇల్లు కడుక్కునే ప్రోడక్ట్ ఒకటి ఉంది. నేను దాని గురించి, ఆ ప్రొడక్ట్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చాలా సులభంగా మనం ఇల్లు కడుక్కోవచ్చండి. కొందరికి ఇంట్లో జిడ్డు పోదు, మురికి బాగుంటుంది. అలానే చూసుకుంటే కూడా మనకు ఇల్లు కడుక్కోవడానికి మనం బయట ఏం యూజ్ చేస్తామంటే, మనం ఎక్కువ ఏం యూజ్ చేస్తామంటే లైజాల్ యూజ్ చేస్తారండి ఎక్కువ. ఓకేనా, ప్రతి ఒక్కరి ఇంట్లో లైజా కంపల్సరీ ఉంటుందండి. ఇంకా లైజా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మా దగ్గర వచ్చేసి నేను తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ వచ్చేసి ఆల్ట్రా స్లాబ్ అండి. ఓకేనా, ఇప్పుడు ఇందులో కూడా నేను ఏం చేస్తానంటే 2 రూమ్లు అనుకోండి, ఎగ్జాంపుల్గా ఇవి 2 గ్లాసెస్ తీసుకున్నాను, వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో కూడా వాటర్ తీసుకుంటున్నానండి. ఓకే, చూడండి, నేనేం చేస్తానంటే ఇందులో మనకు మరకని యాడ్ చేస్తున్నాను. ఉజాలండి ఇది, ఈ రూమ్లలో నేను మరకని యాడ్ చేస్తున్నా. ఈ మరకని మనం ఏంటంటే మనం క్లీన్ చేయడానికి కోసం మనం ఎక్కువ ఏం చేస్తుంటాము, మరకలు యూజ్ చేయడానికి, మరకలు పోవడానికి. చాలామంది ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉండేది ఏంటంటే అల్ట్రా మన ఇది ఉంటుందండి, ఇది లైజా ఉంటుందండి. చూడండి, ఈ 2 ఏమైనాయండి, ఈ 2 మరకలేనండి ఇది. ఓకేనా, ఈ రెండింటిని క్లీన్ చేయడానికి నేను ఒక రూమ్ వచ్చేసి నేను లైజాతో యూజ్ చేస్తాను, ఇంకో రూమ్ వచ్చేసి నేను వాడే ప్రోడక్ట్తో యూజ్ చేస్తానండి. చూడండి, క్లీన్ చేస్తాను. ఇది లైజాన్ అండి, ఇది ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్ నా రైట్ సైడ్లో ఉన్నది. ఇది అల్ట్రా స్వాబ్ అండి, ఇది నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది. మేము వాడే ప్రోడక్ట్ అండి. చూద్దామండి మరి ఎగ్జాంపుల్గా మనకి ఏది క్లీన్ అవుతుందో చూద్దామండి. సూపర్ కదండి, చూడండి. అంటే నేను నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది అల్ట్రా స్లాబ్తో నేను క్లీన్ చేసాను. ఈ రూమ్ని వచ్చేసి లైజాతో యూజ్ చేసినాను. ఇది కెమికల్ ఉంటుందండి, ప్రతి ఒక్క బయట ఎక్స్ట్రీమ్ ప్రోడక్ట్లో చాలా అన్నింటిలో కెమికల్స్ ఉంటాయండి. ఇది చూడండి, ఇది క్లీన్ కాలేదు. ఓకేనా, అంటే ఇంకా ఎంత చేప్ చేసినా కూడా ఇది క్లీన్ కాలేదు. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ మనం క్లీన్ చేసినాక మనకి ఇక్కడ పోతాయని బయట మొరిలో పోతాయి కదా, బయటకు పోతాయి కదా, చూద్దాం. మన ఇంటి పక్కల చుట్టుపక్కల కూడా ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా క్లీన్ లేకపోతే క్లీన్ చేసేయండి. అంటే అంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది. ఈ ప్రోడక్ట్ను మనకు తెలిసిన వాళ్ళకు ఎంతమందికైనా మనం సజెస్ట్ చేయొచ్చు కదండి. ఇది వచ్చేసి మనకి రేట్ చూస్తే చూడండి, ఇది 1/2 లీటర్ ఉంటుందండి. 1/2 లీటర్ వచ్చేసి మనకు 215 రూపాయలు ఉంటుంది. జస్ట్ మనకు డిఏపి రేట్ వచ్చేసి ఏమైందంటే 185 రూపాయలు పడుతుంది ఇది.
రూపాయలు పడుతుంది ఈ ప్రోడక్ట్. అదే ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఎంత ఇది రేట్ ఒక 45 రూపాయలు 50 రూపీస్ దాకా ఉందండి, అయినా క్లీన్ కాలేదు. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉన్నదా, ఈ ప్లేస్లో మనం ఇది పెట్టచ్చా లేదా? ఓకేనా. ఇలాంటి ప్రొడక్ట్స్ నా దగ్గర 400 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. జస్ట్ శాంపిల్గా 2 ప్రొడక్ట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ అండి.